రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, హాఫ్ కప్పు ఉల్లిపాయలు, పావు కప్పు కొత్తిమీర, 1 టీ స్పూను పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, పోపు దినుసులు. పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. పోపుకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, ఒక స్పూను పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, కొద్దిగా కట్ చేసుకున్నది కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా వేపుకోకూడదు, లైట్గా వేపుకోవాలి. వేపిన తర్వాత దించుకోవాలి. దించుకొని చల్లారిన తర్వాత పెరుగులో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి తగినంత. తర్వాత పోపు వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిశ్రమం ఇందులో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత పెరుగులో వేసి కలుపుకోవాలి. కలుపుకొని రైతా తయారయ్యింది. ఇది మేతి పరోటాతో కానీ, ఆలూ పరోటాతో కానీ, బిర్యానీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది.